నేను ఎప్పుడు కూడా ఎక్కువ సంఖ్యాబలాన్ని నమ్మను. 1,00,000 మంది 1,00,000 మెదడులను కదిలించగలిగే శక్తి ఉన్నాను ఒక నమ్ముతాను నేను. లేదంటే 10 మందిని ప్రభావితం చేయగలిగే నాకు ఒక జన సైనికుడు చాలు. 100 మంది వచ్చేసి 1000 మంది వచ్చి దాన్ని ముందుకు తీసుకెళ్ళలేక ఎన్ని ఇబ్బందులు ఉంటాయి. అందుకని నేనేంటంటే ఎక్కువ సంఖ్యను నమ్మను. నేను 10 లక్షల మంది వస్తే నేనేమీ నమ్మను. కానీ 10 మంది వచ్చి రోజు ఒక 10 సంవత్సరాల నుంచి అలా నిలబడితే అలాగే ఉంటుంది. తెలంగాణ కూడా ఏంటి ఇప్పుడు ఎందుకు మీకు ఉంది అంటే సిద్ధాంతాల పట్ల ఆకర్షితులు వాళ్ళు కొట్టలేడారు. ఈరోజు వచ్చింది చాలా చిన్న చిన్న అన్ని స్థానాల్లో చాలా చిన్నవి కావచ్చు ఆ రెండు. కానీ ఎప్పుడు కూడా మనం ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు చిన్న ఒక సెల్లే మనం తల్లి గర్భంలో ప్రవేశించింది, అదే మల్టిప్లై అవుద్ది. ఇప్పుడు దాకా నిద్రాణమై ఉన్నది, అది లోపల ఉన్నది బయటకు వచ్చింది. ఈరోజు ఒక చిన్న కదలికి వచ్చింది, ఒక చిన్న చిగురులాగా మన మొలకలా బయటకు వచ్చింది. ఇదే కానీ మీరు ఈ భావం ఎంత పెరిగిపోయిందంటే దేశం అంతా, మన నాందేడ్, మహారాష్ట్ర, లేదంటే తమిళనాడు, కర్ణాటక, ఉడిపి, ఇన్ని ఏరియా ప్రాంతాలకు పిలుస్తున్నారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం మాట్లాడుతున్న భావజాలం చాలా బలమైనది. దిస్ ఈజ్ వాట్ 21st century నీడ్స్. 21వ శతాబ్దానికి ఇది రైట్ ఐడియాలజీ. అంటే మీరు భావాన్ని నేను అంటున్నా. చాలామంది ఇప్పుడు తెలంగాణలో కూడా నాకు చాలామంది ఏం చెప్తారంటే మీరు ఆంధ్ర పార్టీ ఇదని మాట్లాడతాను. ఎవరన్నా మన వాళ్ళు ఏం చెప్తారంటే మన తెలంగాణ జన సైనికులు మరి కాంగ్రెస్ ఎక్కడి నుంచి అనుకోవాలి, ఢిల్లీ పార్టీ అనుకోవాలి, లేదంటే కూర్చోబెట్టి మరి బీజేపీ గురించి ఏమనుకోవాలి, లేదంటే కూర్చోబెట్టి బీఆర్ఎస్ లాంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారతీయ రాష్ట్ర సమితి అయింది. అంటే ఎవల్యూషన్ ఎప్పుడు కూడా మీరు పెద్దగా పెడితేనే మీరు ఎదుగుతారు. మీరు చిన్న ప్రాంతం అని అనుకున్నప్పుడు మీరు అక్కడే గిరిగీసుకొని కూర్చుంటే, బట్ అందరూ కూడా మాట్లాడేది రాజ్యాంగం మీద రక్షిస్తామని మాట్లాడతారు, వెదర్ ప్రాంతమైనా ఇంకోటైనా. సో అందుకే నేను పెట్టేటప్పుడే చాలా విశాల దృష్టితో పెట్టాను. ఎక్కడో ఉన్న కార్ల్ మార్క్స్ కూర్చొని ప్రపంచ కార్మికులారా ఏకం కండి అంటే ఆ జాతి రూపురేఖలకి భాషకి సంబంధం లేకుండా అందరూ తీసుకొని పొలమంటే వెళ్ళిపోయారు. అంటే ఒక ఐడియాలజీ తాలూకు నచ్చేదా నచ్చందా పక్కన పెడితే అంత బలం దానికి. సో అందుకని నేను చాలా ఆలోచించేసాను ఇవన్నీ మన 7 సిద్ధాంతాలు. మీకు దీని వెనక మీరు ఎప్పుడేం చెప్తే నేను అనర్గళంగా మాట్లాడగలను. కాదు బయటికి చెప్పేటప్పుడు ఇంతంత థీరీలు ఇచ్చే కంటే కూడా ఒకసారి ఒక చిన్న మహావాక్యం ఒకటి ఇస్తే అది భావగర్భితం అయి ఉంటుంది. అంటే మీరు దాన్ని తవ్వే కొద్దీ మీకు అనేక ఎగ్జాంపుల్స్ దొరుకుతాయి. మీరు చూడండి, తెలంగాణలో మన దివ్యాంగులకి ఒకరికి ఇచ్చాం. ఒక ఆడబిడ్డ వెళ్ళింది, ఒక ఆడపడుచు స్కూటర్లో అలాగ వెళ్ళి, ఆ పేరేంటంటే ఆవిడ పేరు, చాలా ముగ్గురు. ఒకళ్ళేమో రెల్లి కులానికి చెందినవారు అనుకోండి, రెల్లి కానీ మాదిగల కులానికి చెందినవారు కానీ వాళ్ళు. అంటే మనం ఎలా స్టార్ట్ చేసినప్పుడు ఇది మనం ఎంత ఇన్స్పిరేషన్ ఇవ్వగలం, ఎంతమందిని ముందుకు రాగలం, దట్స్ వాట్ చేంజ్ మనం తీసుకురాగలుగుతుంది.